హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేను పల్లెటూరు లక్ష్మి. పాపం మా బాబాళ్ళు నిన్న రగ్గి కొనుక్కొచ్చారండి సౌదీ నుంచి. ఇక చూడండి 4 రగ్గీలు కొనుక్కొచ్చారు. రగ్గి అంటే మనకి ఇక్కడ అరబీ రగ్గి అంటారు, మనకి పుచ్చకాయండి. ఇక 4 కాయలు కొనుక్కొచ్చారు. చూడండి ఎలాగా పోయినాయో. ఇక్కడ అన్నీ మోసం కోయిట్లోని అంతా పోయినాయండి. ఇవి చూసారా ఎలా ఎలా పోయినాయో. ఇక్కడ కోయిట్లో సాల్తీలు మంచి అని అనుకుంటారు. చూడండి ఇవి ఒక్కోటి చాలా రేటు ఉంటుంది. ఒక్కోటి 2 దినార్లు 3 దినార్లు ఉంటుంది. 2 దినార్లు 3 దినార్లు అంటే ఒక్కో రగ్గి వచ్చి అదే ఒక్కోసారి అరబీ వచ్చేస్తుంది. ఒక్కో పుచ్చకాయ వచ్చి 1000 రూపాయలు ఉంటుందండి. 3 దినార్లు ఉంటుందేమో. ఇదిగోండి అలా 4 తీసుకొచ్చారు. 4లో ఒకటి చిన్నది కోసాను, అది బాగుంది, అది తిన్నారు. ఇంకోటి ఉంది, ఇంకా అది కొయ్యలేదు. అది కోస్తే అది కూడా ఎలా ఉంటుందో చూస్తానండి. చూసారా ఎంత మోసం. అమ్మేవాళ్ళు కూడా పైకి చూస్తే బాగానే ఉంది. కాయ పైకి చూస్తే బాగానే ఉంది. ఒక కాయ పెద్ద పొడిగి మాట ఈ కాయలు పొడిగ్గా ఉంటాయి మాట ఈ కాయలు. చూడండి పెద్ద పెద్ద కాయలు. 3 దినార్లు అంటున్నాను, 4-5 దినాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ వర్షాకాలం కదా, రేట్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఒక్కోటి వచ్చి 10 కేజీల పైనే ఉంటుంది. అంత బరువు ఉన్నాయి, అంత పెద్ద కాయలు. చూసారా పాపం కూడా ఒకడు కొంచెం కూడా తినలేదు. వాళ్ళు దీన్ని డస్ట్బిన్లో పడేయాలి. అలా ఉంటుంది మాట కోయిట్లో సరుకు. తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఉంటాయి. సరే అండి, ఉంటానండి. ఈ కోయిట్లో సామాను చూస్తే ఒరిజినల్ తింటారా అని అనుకుంటారు. ఇలా ఉంటాయి మాట కోయిట్లో సామాను, అన్నీ డూప్లికేట్.